అంటే సమయం అనేది చాలా విలువైనది. సమయం అనేది చాలా విలువైనది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఈవుల్లో సమయము కూడా ఒకటి ప్రియమైన వాళ్ళ. ఈవులు అంటే అనేకమైనవి మనకు ఇచ్చి ఉన్నాయి. ఈ అన్ని ఇచ్చినప్పుడు కూడా అన్నింటిలో కూడా సమయం అనేది చాలా విలువైంది అని ప్రతి ఒక్కరిని కూడా గమనించవలసిన వారు బట్టిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సమయము అందరికీ సమానంగా ఇచ్చాడు. సమయం అనేది అందరికి కూడా సమానంగా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు సమానంగా? పేదలకు ఇచ్చాడు, రాజులకు ఇచ్చాడు, ధనవంతులకు ఇచ్చాడు, పామరులకు ఇచ్చి ఉన్నాడు, జమీందారులకు ఇచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కూలి వారికి ఇచ్చి ఉన్నారు. అందరికీ రోజుకి 24 గంటల దేవుడు సమయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాకు ఎక్కువ మీకు తక్కువ సమయాన్ని ఇచ్చడా లేదు. అంటే మన అందరికీ 24 hours ని ఇచ్చి ఉన్నాడు. అంటే అందరికి కూడా 24 గంటలు ఆయన ప్రాఫిట్ చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా 24 గంటలు సమయాన్ని అందరికి ఇచ్చి ఉన్నట్లుగా మనము దేవుని లేఖన భాగము ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి అనేకులు తమ సమయాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ సమయాన్ని వాళ్ళు ఏం చేస్తారంట? అంటే చూడండి, మనకు ఆ సమయము విలువ తెలియకపోతే ఆ సమయాన్ని మనం ఏం చేస్తాం? పాడు చేస్తాం. ఆ సమయం యొక్క విలువ తెలియకపోతే ఆ సమయం ఎంత విలువైందో మనకి తెలియదు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదర, సమయాన్ని మనం దుర్వినియోగపరచడమే కాకుండా ఎప్పుడైతే ఆ విధంగా చేస్తూ ఉన్నామో మన జీవితం వ్యర్థమైపోతుంది. ప్రతి వారి యొక్క జీవితం వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఒక సెకండ్ గడిచిందంటే అది తిరిగి రావడం అనేది అసంభవమైన వాళ్ళ. ఒక సెకండ్ మన జీవితంలో గడిచిపోయింది అనుకోండి, అది తిరిగి రావడం అనేది అసంభవం. అంటే ఒక సెకండ్ కూడా నువ్వు తీసుకురాలేవు. అలాంటప్పుడు ఆ సెకండ్ అనేది ఎంతో విలువైనది. ఎందుకంటే నువ్వు తీసుకొచ్చేది కాదు, అదేమో నువ్వు తీసుకొస్తావు. ఒక సెకండ్ కూడా నువ్వు తీసుకురాలి. అంటే నువ్వు తీసుకురాలేది ఏంటి? విలువైనది. నువ్వు తీసుకురాలేదంటే దాని యొక్క విలువ ఎక్కువ. టెక్నిక్గా మనం ఏదైనా ఏ వస్తువు అయినా కొనవచ్చు. ఎందుకంటే మనం దాన్ని కొనడానికి మన దగ్గర ధనం ఉంది. 1 కోటి రూపాయలు ఇస్తాను, ఒక సెకండ్ వెనకరమంటే వస్తుందా? రాదు. అంటే మనుషులు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా అయితే వృధా చేయడం మాత్రమే కాకుండా అది మన జీవితానికి వ్యర్థమవుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వృధా చేస్తున్నారో అది మన జీవితానికి ఏమవుతుందంట? వ్యర్థం అవుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరిని కూడా గమనించవలసిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. కొందరు ఈ లోక సంపద కొరకు పాడు చేస్తున్నట్లుగా మనం చూస్తూ